ఎర్ర బుక్కు రాసి ఈ రకంగా దుర్మార్గాలు చేస్తున్నాడు సైకోనా? జనానికి గొప్పగా పరిపాలించినాడు జగన్మోహన్ రెడ్డి సైకోనా? ఎవడు సైకో? ఏమంటాడు? కాదు, గుడ్డ లోడ తీస్తాడంట. అది కూడా అన్నాడులే, గుడ్డ ముందు గుడ్డలోడ తీసి కట్రాయల మీద రావాలంటే గుడ్డలోడ తీయాలి కదా. ఇంకోటి లేదు, ఇంకోటి కూడా అన్నాడు, మేము గెలిచిన తర్వాత గన్నవరం వంశీని ఉచ్చపోయిస్తాను అని చెప్పాడు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన కాడి నుంచి ఇప్పుడు అన్నోడు వాళ్ళ నాన్న ఎక్కిన కాడి నుంచి వంశీ పోనీ హైదరాబాద్లో ఉన్నాడు అనుకోండి, 5 నెలలు బెజవాడ జైల్లో ఉన్నాడుగా. రోజు వెళ్ళి పోయించావా జైల్లోకి వెళ్ళి? 5 నెలలు రోజుకి వెళ్ళి జైల్లోకి వెళ్ళి పోయించావా అని అడుగుతున్నా. ఎందుకు పోయించలా? మాట మీద నిలబడవా? బెజవాడ జైలుకి వెళ్ళి పోయించాలి కదా, పోయించవా? ఊరికే మైకుల ముందు పోయిస్తారా? వస్తున్నాడు మరొక 3 నెలలు, గుడివేడలో అడుగు పెడుతున్నాడు ఆరోగ్యం బాగు చేసుకుని. ఎవడొస్తాడో రండి కట్రాయి మీద నడిపిస్తాకి, ఎవడొస్తాడో కట్రాయి మీద నడిపిస్తాకి. గుండె ఆపరేషన్ చేయించుకున్నాడు, అన్ని సరి చేయించుకున్నాడు, ఆరోగ్యంగా మరొక 3 నెలల్లో వస్తున్నాడు. వచ్చాక ఎవడొస్తాడో రండిరా అండర్ మీద నడిపించండి, చూస్తాం. కట్రాయి మీద నడిపించండి మీరు. ఇవాళ బందర్లో ఒకడు ఉన్నాడు, ఒక మంత్రి. ఆడు బెజవాడ వెళ్ళి అతను ప్రెస్ మీట్ పెట్టి ఈవిడ్ని ఇష్టారాజ్యంగా తిడతాడు. ఏ రోజన్నా ఒక్కరోజన్నా కాగిత వెంకటరావు కొడుకుని కానీ, పక్కనే ఉన్న కొల్లు రవీందర్ని కానీ, లేదా ఇటు పక్కన ఉన్నటువంటి గుడివేడవాడిని కానీ ఎప్పుడన్నా మహాతల్లి నోరు తెరిచి, ఆఖరికి చంద్రబాబునన్నా నోరు తెరిచి ఎప్పుడన్నా తిట్టిందా? అటువంటి సాధ్వీమణి, అటువంటి విద్యాధికురాలు, ఒక వెనుకబడిన తరగతుల కులంలో పుట్టి ఈ కృష్ణా జిల్లాలో పరిషత్కి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నటువంటి ఆవిని, ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఆవిని కించిపరుస్తూ మాట్లాడుతూ, దిక్కు మాలిన నీ మంత్రి పదవి కాపాడుకోవడం కోసం నువ్వు ఇట్లాంటి సాధ్వీమణి లాంటి ఆడపడుచుల్ని ఎంతమందిని నువ్వు తిట్టినా, ఎంతమందిని ఆడపిల్లల్ని నువ్వు ఇష్టారాజ్యంగా అసహ్యంగా మాట్లాడినా, చంద్రబాబు నాయుడు నీ మంత్రి పదవి పీకటం మాత్రం ఆగడనేది మాత్రం తెలుసుకోకూడదు రవీంద్ర. రోజులు లెక్కెట్టుకోమని మొన్నే కదా నీకు చెప్పాడు చంద్రబాబు నాయుడు. మొన్న క్యాబినెట్లో చెప్పాడా లేదా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాశాడా లేదా? లెక్కెట్టుకో. నువ్వు నన్ను తిట్టి, ఉప్పాల రాముని తిట్టి, బంగారం లాంటి తల్లి ఉప్పాల హారికని తిడితే, అరే మీ అందరికీ చెప్తున్నాం, ఒక అమాయకురాలైనటువంటి, ఒక ఉత్తమరాలైనటువంటి, వెనుకబడిన కులానికి చెందినటువంటి ఒక ఆడపడుచు పెట్టుకున్న కన్నీరు మీ మూలంగా, పచ్చ సైకోలు మూలంగా ఆవిడ కంట్లోంచి నేల మీద పడినటువంటి ప్రతి కన్నీరు మీ పచ్చ సైకోళ్ళగాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించడం ఖాయం అనేది కూడా నేను ఇవాళ మీరు రాసి పెట్టుకోమని చెప్తున్నాను. ఇవాళ ఏం మాట్లాడుతున్నావు? ఈ సొల్లు రవీంద్రనాథ్ ఏం మాట్లాడుతున్నాడు? అన్నం తింటలేదా అని. ఓ రవీంద్ర, మేమందరం ఉప్పాల హారిక, రాము, మేము ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి జగన్ కుటుంబ సభ్యుడు అన్నమే తింటున్నారా బాబు, అన్నమే తింటున్నావు. కానీ నీ బతుకు నువ్వు అన్నం తింటల్లా, బ్రాందీ షాపులో పావలా వాటాలు తింటున్నావు. ప్రతి బెల్ట్ షాపులో సీసాకి రూపాయి తింటున్నావు. సీసాకి బెల్ట్ షాపులో అమ్మి సీసా మీద బ్రాందీ బుడ్డి మీద రూపాయి తింటున్నావు. ఇదొక్కటే కాదు, బందరు సముద్రం మొత్తంలో ఉన్నటువంటి సముద్రపు మట్టి అంతా తింటున్నావు.
లంకపల్లి రేవులో ఉన్న గండ్రెసగంతా తింటున్నావు నువ్వు అన్నం తింటల్లా. తోట్ల వల్లూరు రేవులో గండ్రెసగంతా తింటున్నావు నువ్వు అన్నం తింటల్లా. చేపల మార్కెట్లో నీ సొంత అన్న కొడుకుల్ని మోసం చేసి ఆ స్థలం తినేశావు. అన్నం తింటల్లా నువ్వు ఆ స్థలాన్ని. అలాగే ఒక అమాయకుడైనటువంటి పిచ్చి కాపోడి స్థలాన్ని దొబ్బేసి, లంకిశెట్టి వాళ్ళ స్థలం దొబ్బేసి ఆ నీ అన్న స్థలం లంకిశెట్టి స్థలంలో మెగా కృష్ణారెడ్డి పోర్టు కడుతున్న సిమెంటు కాంక్రీటు తినేసి నువ్వు డాబా పెద్ద కాంప్లెక్స్ కంటున్నావు. నువ్వు అన్నం తింటల్లా. బందరకోటలో ఉప్పుడికి 9.5 ఎకరాలు, ఎకరం 2 కోట్లు పెట్టి కొని ఐస్ ఫ్యాక్టరీ కడుతున్నావు. అన్నం తింటల్లా, ఐస్ ఫ్యాక్టరీ తినేసావు. నువ్వు అక్కడ అన్నం తినకుండా ఇంకొక ఫ్యాక్టరీ కడుతున్నావు. నువ్వు అన్నం తినకుండా స్థలాలు వ్యాపారాలు కోట్లు నోట్లు తింటున్నావు. అన్నం తింటల్లా కొల్లు రవీంద్ర. మేము ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కడు నికాల్సిగా అన్నమే తింటున్నాం, వండుకు తింటున్నాం. కానీ నువ్వు అన్నమే తింటున్నావు. అరే నీది దిక్కుమాలిన బతుకురా. అన్నం తినలేకపోతున్నావు, డబ్బే తింటున్నావు, లేదా మెగా కృష్ణారెడ్డి కాంక్రీట్ తింటున్నావు, బ్రాందీ షాపుల్లో పావుల వాటా తింటున్నావు, బ్రాందీ షాపుల మీద లైసెన్స్ ఇచ్చి డబ్బులు తింటున్నావు. గవర్నమెంట్ కొనే ప్రతి సీసా మీద, సారా సీసా మీద డబ్బు తింటున్నావు. నువ్వు అన్నం తింటల్లా. నువ్వు బెజవాడలో నువ్వు ఏం కొంటున్నావో, స్థలాలు కొంటి తింటున్నావో అన్ని తింటున్నావు. నేను నిన్ను అడుగుతున్నా, నువ్వు అన్నం తింటలేదనే దానికి, నువ్వు అన్నం తింటల్లా ఏం తింటున్నావనే దానికి నేను ఒకటే అడుగుతున్నా. 2024 మే మాసంలో ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి నీ అఫిడవిట్లో నువ్వు నీ శ్రీమతి కలిసి నీ సంవత్సర ఆదాయం, ఇప్పటి వరకు నీ ఆస్తుల విలువ, సంవత్సర ఆదాయం ఎంత ఇచ్చావు? ₹1 కోటి కూడా లేదు కదా. ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఎన్ని లక్షలు ఉంది? ఎన్నికలు అయిపోయినాయి, 100 రోజులైనవి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ₹1 కోటి సందా ఇచ్చాడు చంద్రబాబు నాయుడుతో. నోటితో చంద్రబాబు చెప్పాడు. నిన్న కాక మొన్న కడపలో మహానాడు జరిగితే మహానాడులో ₹1,25,00,000 ఇచ్చాడు. ఎక్కడే? ఎన్నికల్లో ఎమ్మెల్యేకి గెలిచిన మంత్రి అయ్యే వరకు నీ ఆదాయం ₹1 కోటి కూడా లేదు కదా. మరి ఎక్కడ ఈ ₹2,25,00,000 ఎక్కడే? బందరకోటలో గుడి కడుతున్నావు, దానికి డబ్బు ఎంత? కొండరాళ్ళు 100 లారీలు వచ్చేస్తున్నాయి. కొండరాళ్ళు ఎక్కడి? డబ్బులు ఎక్కడి? బందరకోటలో అన్ని స్థలాలు కొన్నావు, డబ్బులు ఎక్కడి? కుర్తువెన్నులో 45 ఎకరాలు దౌర్జన్యంగా 200 మంది సైకోగాళ్ళని, గోండాగాళ్ళని తీసుకొచ్చి 45 ఎకరాలు తినేసావా, తినలేదా? నువ్వు డబ్బు అన్నం తింటున్నావా? ఏం తింటున్నావు అంటే సరిహద్దులు కూడా, అంటే బందర్ చుట్టుపక్కల కూడా చాలతల్లా, కుర్తివెన్ను దాకా కూడా వెళ్ళిపోయావు. కుర్తివెన్ను వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? నేను చెప్పేది అబద్ధమా? ఇవాళ రాబోయే రోజుల్లో నువ్వు అన్నం మానేసి తింటున్నటువంటి ప్రతిదీ లెక్కెట్టి ఖచ్చితంగా ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి ఇవాళ నీ గురించి చూపిస్తున్న నీ టీవీ ఛానల్స్కి ప్రతి ఒక్కరికి ఛాలెంజ్ చేసి చెప్తున్నా. కొల్లు రవీంద్ర గెలిచిన దగ్గర నుంచి అన్నం మానేసి ఏం తింటున్నాడో ఆధారాలతో సహా మీ అందరికీ చూపిస్తున్నామంటాం. 6 నెలలకి మా ఊరు ఎమ్మెల్యే అన్నం మానేసి ఏం తింటున్నాడో కూడా మీకు సాక్ష్యాధారాలతో సహా చూపించబోతున్నామని కూడా చెప్తూ